అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, తన తండ్రి చనిపోయినా చివరి చూపుకు కూడా రాలేనంత బిజీగా అయిపోయాడు తన కొడుకు. చనిపోయిన తండ్రి ఎలాగూ రాలేడని చేతి వరకు వచ్చిన పెద్ద బిజినెస్ డీల్ని వదులుకోవడం ఎందుకని తండ్రిని చివరిగా చూసుకోవటానికి కూడా రాని కొడుకుకి తన తప్పు తెలిసొచ్చిందా అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. నాన్న, కాలేజీకి వెళ్ళొస్తాను అంటూ వరండాలో నుంచి కేక వేస్తూ చెప్పాడు శ్రావణ్. జాగ్రత్తగా వెళ్ళిరా బాబు అన్నాడు రాఘవరావు. అలాగే నాన్న అంటూ నవ్వుతూ తల ఊపాడు శ్రావణ్. అమ్మా అమ్మా, ఎక్కడున్నావు? ఓహో, వంటగదిలో ఉన్నావా? నేను కాలేజీకి వెళ్ళొస్తానమ్మా అంటూ అమ్మని వెనక నుంచి కౌగిలించుకుంటూ అన్నాడు శ్రావణ్. ఓకే బంగారం, బాగా చదువుకో, జాగ్రత్త అంది లక్ష్మి కొడుకు తలను ముద్దు పెడుతూ. అలాగేనమ్మా అంటూ వెళ్ళిపోయాడు శ్రావణ్. శ్రావణ్ లక్ష్మీ రాఘవరావుల ఏకైక సంతానం. శ్రావణ్ను అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచారు వారిద్దరూ. వారి ఆశ శ్వాస అంతా వారి కుమారుడే. అదొక నందనవనం. అయితే శ్రావణ్ లత అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. లత, నా ప్రేమ వనిత, దునియా అంతా వెతికినా దొరకదు నీలాంటి సౌందర్యం. ఏ పువ్వులో లేదు నీ నవ్వుల మాధుర్యం అంటూ ఇంకా ఏదో చెబుతున్న శ్రావణ్ నోటికి అరచేతిని అడ్డు పెడుతూ, శ్రావణ్, పొగడ్తలను ఆపేసి మన ప్రేమను మీ అమ్మా నాన్నలకు చెప్పి పెళ్ళికి అనుమతిని తీసుకో, ఆ పని చూడు అంది లత. నీకు ఆ భయం అవసరం లేదు డియర్. మా అమ్మా నాన్నలు నా మాట ఎప్పుడూ కాదనరు. ముందు నువ్వు మీ అమ్మా నాన్నలను ఒప్పించే ప్రయత్నం చెయ్యి అంటూ ఆర్డర్ వేశాడు శ్రావణ్. ఆ పని ఎప్పుడూ అయిపోయింది మహానుభావా, ఇక తమరిదే ఆలస్యం. రథం కదిలితే ఆ తర్వాత పనులన్నీ చకచకా జరిగిపోతాయి అంది లత. ఏయ్ కొండముచ్చు, నన్ను రథమంటావా? మరి కాదా ఏంటి అంటూ దూరంగా పరిగెత్తింది లత. ఏయ్ ఆగు, నువ్వు నా చేతికి చిక్కాలి, అప్పుడు చెప్తాను నీ పని అంటూ లతను పట్టుకోవటానికి వెంటపడ్డాడు శ్రావణ్. లత చిక్కకుండా పరిగెత్తింది. మొత్తానికి పట్టేసుకున్నావుగా చిలిపి, ఇప్పుడు చిక్కానుగా, ఏం చేస్తావు అంటూ లత కొంటెగా అడిగింది. ఏం చేస్తానా అంటూ కొరకొరా చూస్తూ అన్నాడు శ్రావణ్. ఏం చేస్తావు అంటూ కనుబొమ్మలు ఎగరవేస్తూ అంది లత. ఏం చేస్తానా, ఏం చేస్తానంటే ఇలా పట్టేసుకొని తాళి కట్టేసుకొని జీవితాంతం ఇలా బిగి కౌగిలిలో బంధించేస్తాను అంటూ దగ్గరికి తీసుకున్నాడు శ్రావణ్. సర్లే గాని పెద్ద బడాయి, ముందు నన్నొదిలి మీ అమ్మా నాన్నలను ఒప్పించే పని చూడవోయ్ అంది లత శ్రావణ్ణి గట్టిగా నెట్టివేస్తూ. అలాగే నోయ్, ఈరోజే మా అమ్మా నాన్నలను అడుగుతాను వెళ్తూ అన్నాడు శ్రావణ్. బాయ్ స్వీట్ హార్ట్ అంది లత వీడ్కోలు చెబుతూ. బాయ్ డార్లింగ్ అంటూ వెనక్కి తిరుగుతూ నవ్వుతూ చేయి ఊపుతూ చిలిపిగా కన్ను గీటాడు శ్రావణ్. రమ్య, ఏంటి అలా ఉన్నావు అంటూ రైల్వే స్టేషన్లో కనిపించిన తన స్నేహితురాలిని అడిగింది లత. ఏం చెప్పను లత, ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాలన్నీ కాదని ఆ రాజేష్ని చేసుకున్నందుకు నాకు తగిన శాస్తే జరిగిందే అంది రమ్య ఏడుస్తూ. అసలేం జరిగిందే అంటూ వాకబు చేస్తూ అడిగింది లత. మా అత్తామామలు నన్ను చిత్రహింసలు పెడుతున్నారే. రాజేష్ నన్ను బాగానే చూసుకుంటున్నాడు, కానీ వాళ్ళ అమ్మా నాన్నలకు ఎదురు చెప్పలేకపోతున్నాడు. అంతా నేనే స్వయంగా చేతులారా ప్రాణం మీదికి తెచ్చుకున్నాను. ఎవరు ఎంతగా చెప్తున్నా వినిపించుకోకుండా పెద్దలు అన్న గౌరవంతో నెత్తికెక్కించుకున్నాను. ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నాను. నాకిలా జరగాల్సిందే అంటూ తనను తాను నిందించుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది రమ్య. ఓపిక పట్టవే, నీకు త్వరలోనే మంచి రోజులొస్తాయి అంటూ ఓదారుస్తూ అంది లత. మంచి రోజులా పాడా
అవి మేము వేరు కాపురం పెడితే తప్ప రావులేవే అంది రమ్య నిర్లిప్తంగా. రమ్య లతకు చిన్ననాటి స్నేహితురాలు. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సుల్లో చలాకీగా ఉండే రమ్య ఇలా చింపిరి జుట్టుతో కళావిహీనంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయింది లత. వివాహం జీవితాన్నే ఇంతగా మార్చేస్తుందా అని ఆలోచనలో పడిపోయింది లత. కాలం గిర్రున తిరిగింది. కాలంతో పాటు లత మనస్తత్వంలో కూడా పెనుమార్పు సంభవించింది. పాడుసంత ఈ ముసలి దరిద్రాలతో వేగలేక చస్తున్నాను. జీవితానికి ఒక అచ్చటా లేదు, ముచ్చటా లేదు. వీళ్లకు సేవలు చెయ్యటానికే రోజంతా సరిపోతుంది. అదిగో వస్తున్నాడు చూడు టిప్పు టాపుల్లా దొంగనా మొగుడు. ఈరోజు అమీతుమీ తేల్చుకోవాల్సిందే అంటూ విసుక్కుంటూ అంది లత. ఏం డార్లింగ్, ఏంటో చిరాగ్గా ఉన్నట్టున్నావు అంటూ భార్య కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ అన్నాడు శ్రావణ్. నిన్ను చేసుకున్నాక నా జీవితంలో ఆనందం ఎప్పుడేడ్చిందని అంటూ కటువుగా సమాధానం చెప్పింది లత. అసలేమయ్యిందే నీకు అంటూ అసహనంగా అడిగాడు శ్రావణ్. ఇంకేం కావాలి, నా జీవితమే సర్వనాశనమయ్యాక, పెళ్ళయ్యాక నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూస్తానన్న ఆనాటి నీ మాటలు ఏమయ్యాయి అంటూ నిలదీస్తూ అడిగింది లత. ఇప్పుడు మాత్రం ఏమయ్యిందే, నిన్ను బాగానే చూసుకుంటున్నానుగా అన్నాడు శ్రావణ్. మనం సుఖంగా ఉండాలంటే వేరే కాపురం పెట్టక తప్పదు అంటూ ఖండితంగా చెప్పింది లత. లత, నీ మనసుని ఎవరో తొలిచేస్తున్నారు. పెళ్ళైన దగ్గర నుండి ఇదే తంతు. అరరే, వాళ్ళు నాకు జన్మనిచ్చిన నా అమ్మా నాన్నలే. పైగా నేను వాళ్లకు ఒక్కగానొక్క కొడుకుని. మనం కాదంటే ఎక్కడికో వెళ్ళిపోవటానికి మనం తప్ప వాళ్లకు ఇంకెవ్వరూ లేరు. వాళ్ళు నా నుంచి ఏం ఆశించి నన్ను ఇంత అపురూపంగా పెంచి పోషించి ప్రయోజకుడిని చేశారు? కేవలం వృద్ధాప్యంలో వారికి ఆసరాగా ఉంటాననే కదా. వృద్ధాప్యంలో వారి జీవితాలకు నేను భరోసా ఇవ్వలేని క్షణాన కొడుకుగా నేను మరణించినట్లే. అయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారుగా, నీకు ఇబ్బంది లేకుండా. పైగా మన చెంటోడిని కూడా వాళ్ళే ఆడించుకుంటూ ఉంటారు. ఇక ప్రత్యేకంగా నీకు కలిగే అసౌకర్యం ఏమిటో నాకు అర్థం కావటం లేదు లత. అంతగా పని భారం పడుతుందనిపిస్తే ఒక పని మనిషిని పెట్టుకో అన్నాడు శ్రావణ్. అలాంటివన్నీ కుదరదులే గాని ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, లేకపోతే మీ అమ్మా నాన్నలైనా ఉండాలి. ఇదే నా ఫైనల్ డెసిషన్ అంటూ విసురుగా లోపలికెళ్ళిపోయింది లత. నాన్న, ఈ విషయం మీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. లత మీతో ఇమడలేకపోతోంది నంటూ నీళ్లు నములుతూ అన్నాడు శ్రావణ్. అందుకని మమ్మల్ని వెళ్ళిపోమ్మంటున్నావా ఈ ఇంట్లో నుంచి అంటూ కోపంగా అన్నాడు శ్రావణ్ తండ్రి రాఘవరావు. చచా, అంత మాట నేను ఎలా అనగలన్నానా అంటూ అపరాధ భావంతో నేలకేసి చూస్తూ బదులిచ్చాడు శ్రావణ్. చూసావా లక్ష్మి, నీ కొడుకు వాలకం. కనిపెంచిన వాళ్లకంటే నిన్న మొన్న వచ్చిన పెళ్ళామే ముఖ్యమైంది అంటూ భార్యతో అన్నాడు రాఘవరావు. అబ్బా నాన్న, ఇక ఆపుతావా? నాకు మీరు కావాలి, అలాగే తాను కావాలి అంటూ తండ్రి మాటలకు అడ్డు తగులుతూ అన్నాడు శ్రావణ్. మరి అలాంటప్పుడు అందరం కలిసి ఉండేటట్లుగా నీ భార్యని నచ్చజెప్పి ఒప్పించరా అంటూ ప్రశ్నించాడు రాఘవరావు. అయ్యో నాన్న, అలా నచ్చజెప్పే ఇన్నాళ్లుగా నెట్టుకొచ్చాను. ఇక ఆ మొండి ఘటానికి చెప్పే ఓపిక నాకు లేదు నాన్న. మీరైనా నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. నేను బెంగళూరుకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. బహుశా 1 నెలలో ఓకే కావచ్చు. పైగా పిల్లాడి చదువుకు సిటీ అయితే అనుకూలంగా ఉంటుంది. అందుకని అక్కడే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుందామనుకుంటున్నాను అంటూ సమాధానం చెప్పాడు శ్రావణ్. ఓహో, నిర్ణయం తీసుకోవడం కూడా అయిపోయిందన్నమాట. ఇప్పుడు మాకు చెప్పాలని చెప్తున్నావన్నమాట. అలాగే ఫ్లాట్ తీసుకో, ఇక ఆలస్యం దేనికి అన్నాడు రాఘవరావు అలకబోతుగా. నాన్న, అది మరి ఇప్పటికిప్పుడు మాకు ఫ్లాట్ కొనాలంటే అంత పెద్ద అమౌంట్ కావాలంటే ఎవరిస్తారు? అందుకే ఈ ఇంటిని అమ్మకానికి పెట్టాను అంటూ అసలు విషయాన్ని బయట పెట్టాడు శ్రావణ్. ఆహా, మరి మేమెక్కడుండాలి? వీధుల్లో ఊరేగుతూ తిరగమంటావా అంటూ వెటకారంగా అన్నాడు రాఘవరావు. నేను మీకొక చిన్న ఇల్లుని చూసి పెట్టాను నాన్నా
అందులో ఆనందంగా ఉండొచ్చు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాన్న, ప్లీజ్ అంటూ బతిమిలాడాడు శ్రావణ్. చేసేదేమీ లేక, కొడుకు మనసును నెప్పించడం ఇష్టం లేక ఒప్పుకున్నారు శ్రావణ్ తల్లిదండ్రులు. శ్రావణ్ చెప్పిన ప్రకారం శ్రావణ్ తల్లిదండ్రులు ఒక చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి కుటుంబం జరగటం కూడా చాలా కష్టంగానే ఉంది. ఇలా ఉండగా ఓ రోజు రాత్రి రాఘవరావుకి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి నిద్రలోనే చనిపోయాడు. ఏం చెయ్యాలో పాలుపోక కొడుకుకి ఫోన్ చేసి అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంది లక్ష్మి. ఏమ్మా, త్వరగా శవాన్ని తీసుకెళ్ళండి, లేకుంటే మాకు అరిష్టం అంటూ అన్నాడు శ్యామ్. ఏంటి బాబు, భర్త పోయిన బాధలో నేనుంటే ఇక్కడికొచ్చి గొడవ చేస్తున్నావు? అయినా నా సొంత ఇంట్లో నేను నా భర్త శవాన్ని పెట్టుకొనుంటే నీకొచ్చిన నష్టమేంటట అంటూ అడిగింది లక్ష్మి. ఏమమ్మోయ్, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఏదో మీరు తెలిసిన వారని ఊరుకుంటూ ఉంటే ఎక్కువ మాట్లాడుతున్నారే. ఈ ఇల్లు స్వయానా నాదే అంటూ కరుకుగా సమాధానం చెప్పాడు శ్యామ్. అదేంటి, మా అబ్బాయి ఈ ఇల్లును కొన్నాడుగా అంటూ అయోమయంగా అడిగింది లక్ష్మి. ఓహో, మీ కొడుకు మీకు అలా చెప్పాడన్నమాట. అది అబద్ధం. నా ఇంటిని 3 సంవత్సరాలు లీజుకు తీసుకున్నాడు. ఆ గడువు కూడా ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. దానితో మీ 3 సంవత్సరాల లీజు ముగుస్తుంది. తీసేయండమ్మా ముందు ఆ శవాన్ని ఈ ఇంట్లో నుంచి అంటూ విసుక్కుంటూ అన్నాడు శ్యామ్. ఆగు బాబు, కాస్త కనికరం చూపవయ్యా, మా అబ్బాయి వచ్చేదాకైనా ఉండనివ్వయ్యా అంటూ బతిమాలింది లక్ష్మి. ఇప్పటిదాకా రాని నీ కొడుకు ఇక వస్తాడంటావా? సరే, నీ నమ్మకం వమ్ము చేయటమెందుకు? ఇంకో 2 గంటలు వేచి చూసి శవాన్ని తీసేయి, లేకపోతే నేనే మనుషుల్ని పెట్టి తీయించాల్సొస్తుంది అంటూ హెచ్చరించి వెళ్ళిపోయాడు శ్యామ్. భర్త ఆకస్మిక మరణంతో లక్ష్మికి కాలు చెయ్యి ఆడటం లేదు. పుట్టెడు దుఃఖంతో కొడుకు రాక కోసం ఎదురుచూస్తూ కూర్చుండిపోయింది. కానీ కొడుకు రాలేదు. 2 నెలల తర్వాత ఒక రోజున తన కొడుకుతో పాటు తల్లిని పరామర్శించడానికి వెళ్ళాడు శ్రావణ్. ఏరా, మీ నాన్నగారు చనిపోయినా చివరి చూపుకి కూడా రాలేనంత బిజీగా అయిపోయావా అంటూ అడిగింది లక్ష్మి సూటిగా. అమ్మా, నేను రావాలని చాలా ప్రయత్నించాను, కానీ పెద్ద బిజినెస్ డీల్ ఒకటి వచ్చి ఆగిపోవాల్సొచ్చింది. పోయిన నాన్నగారు ఎలాగూ రాలేరు. దానికోసం ఎదిగే అవకాశాన్ని చేజేతులారా జార విడుచుకోవడం ఎందుకని అంటూ సంజాయిషీ ఇస్తూ అన్నాడు శ్రావణ్. అరేయ్, నువ్వసలు మనిషివేనా? అనుబంధాలకు విలువ కడుతున్నావా? ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదురా? మేము నిన్ను పెంచటం ఆర్థిక భారంగా భావిస్తే పురిట్లోనే గొంతు నులిమి చంపేసేవాళ్ళం. కానీ మేమలా చెయ్యలేదే. ఎందుకో తెలుసా? మాది కన్న ప్రేమరా. నువ్వు తలకొరువి పెట్టడానికి వస్తావని ఎంతగా ఎదురు చూశానో నీకేం తెలుసురా? చివరికి ఓ మహానుభావుడు ఆ బృహత్ కార్యక్రమాన్ని నిర్వహించాడు. నాకున్న ఒక్క తోడు పోయింది. ఇల్లుని అమ్మేసి ఈ ఇల్లే మా ఇల్లు అని అబద్ధం చెప్పి ఇక్కడ నాకు నీడ కూడా లేకుండా చేశావు. ఇప్పుడు నేను ఎక్కడుండాలిరా అంటూ కొడుకుని చివాట్లు పెడుతూ అంది లక్ష్మి. అమ్మా, నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? సమస్యలు అన్నీ తీరాక నేనే స్వయంగా వచ్చి నిన్ను మన ఇంటికి తీసుకెళ్తాను అంటూ నచ్చజెప్పాడు శ్రావణ్. నువ్వు వచ్చి తీసుకెళ్లే వరకు నేను బ్రతికే ఉంటానంటావా? ఏమో నాయన, నాకైతే ఏమీ నమ్మకం లేదు. ఏడి ఆ చెంటోన్నిలా ఇవ్వు. రా నాన్న, రా, నా బంగారమే. నేను మీ నాన్నమ్మనురా. మీ నాన్నలా కాకుండా నువ్వైనా మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకో అంటూ మనవడి తల నిమురుతూ అంది లక్ష్మి. నానమ్మ, నువ్వెందుకు ఒక్కదానివే ఇక్కడుంటున్నావు? నువ్వు మాతో పాటు మా ఇంటికి రావచ్చుగా. మా ఇల్లు చాలా చాలా పెద్దది. అందరూ కలిసి సంతోషంగా ఉండొచ్చు తెలుసా అంటూ చేతులు తిప్పుతూ అన్నాడు లక్ష్మి మనవడు విక్రాంత్. పిచ్చి నాన్న, సంతోషం అనేది విశాలమైన భవంతుల్లో ఉండదురా, అందమైన మనస్సుల్లో ఉంటుంది. అయినా చిన్న పిల్లాడివి, ఈ విషయాలు నీకిప్పుడు అర్థం కావులే గాని నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మీ అమ్మా నాన్నలను బాగా చూసుకో, సరేనా
అంటూ మనవడి మాటలకు మురిసిపోతూ అంది లక్ష్మి. సరే నానమ్మా అంటూ తల ఊపాడు విక్రాంత్. 2 రోజుల తర్వాత కొడుకుతో మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు శ్రావణ్. ఒంటరితనం ఎంత భయంకరమైందో లక్ష్మికి అప్పుడు అనుభవమైంది. కొన్ని రోజుల తర్వాత పాపం ఒకప్పుడు బాగా బతికినావిడ రోజులు బాగాలేక అందరూ ఉన్నా కూడా అనాథగా మిగిలిపోయింది. అడుగో వాళ్ళ కొడుకు వస్తున్నట్టున్నాడుగా. ఏది ఆ ఉత్తరం ఇలా ఇవ్వండి బాబు శ్రావణ్, ఈ ఉత్తరం మీ అమ్మగారి తలదిండు కింద దొరికింది అంటూ ఉత్తరాన్ని అందించింది అక్కడ ఉన్న ఒక బామ్మగారు. ప్రియమైన కుమారుడికి మీ అమ్మ దీవించి రాయునది. బాబూ, నీ భార్య ఆరోగ్యం జాగ్రత్త. అసలే ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి. వేళకు మంచి ఆహారం తీసుకోమని చెప్పు. చెంటోడు చాలా తెలివిగలవాడు. వాడిని బాగా చదివించు. నేను నీకు ఇస్తానన్న అమూల్య సంపద కోసం ట్రంకు పెట్టె తెరిచి చూడు. ఉత్తరాన్ని చదువుకుంటూనే వెంటనే వెళ్ళి ట్రంకు పెట్టె తెరిచి చూశాడు శ్రావణ్. అందులో ఉన్నదాన్ని చూసి ఆశ్చర్యపోయావా? అవును, అది మీ నాన్నగారి అస్థికలు, చితాభస్మాన్ని భద్రపరిచిన కలశం. ఎప్పటికీ ఆయన జ్ఞాపకాలే నాకు అమూల్య సంపద. నేను నీతో అబద్ధం చెప్పానని నాపై కోపం వచ్చిందా? కానీ అలా చెప్పకపోతే నువ్వు రావని నాకు బాగా తెలుసు. అందుకే అలా ఫోన్ చేసి రమ్మని చెప్పాను. ఈ లోకంలో డబ్బు కన్నా విలువైనవి చాలా ఉన్నాయి. అనుబంధాలను, ఆత్మీయానురాగాలను ఎంత డబ్బు పెట్టైనా కొనలేము. నీ నిర్లక్ష్యం కారణంగా నేను ఈరోజు ఈ అద్దె ఇంట్లో అనాథగా చనిపోతున్నాను. ఎంతైనా సొంత ఇల్లు కాదుగా. ఇంటి వారికి ఇబ్బంది లేకుండా నా శరీరాన్ని వీలైనంత త్వరగా ఖననం చెయ్యి. నాదొక చివరి కోరిక. దయచేసి మీ నాన్నగారి అస్థికలు, నా అస్థికలు పవిత్ర గంగానదిలో నిమజ్జనం చెయ్యి. ఇకపోతే నేను నీ దగ్గర దాచిన ఓ పరమ రహస్యాన్ని నీకు చెప్పాలి. అదేంటంటే 2 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంటులో నీ భార్యకు 2 కిడ్నీలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే కదా. అప్పుడు డాక్టర్ గారు ఎవరైనా దాత నుంచి కిడ్నీని సేకరించి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందన్నప్పుడు నువ్వు ఎంత డబ్బు పెట్టైనా కిడ్నీ దాతను వెతికి నీ భార్యకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించాలని ఎంత వెతికినా, ఎంత డబ్బు ఇస్తానన్నా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. నీకు గుర్తుందా? అప్పుడు చివరి క్షణంలో ఓ అజ్ఞాత వ్యక్తి వచ్చి డాక్టర్ గారిని కలిసి 2 లక్షలు తీసుకుని కిడ్నీ దానం చేసి మీకెవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది. తాను ఎవరనుకుంటున్నావు? అది నేనే. మీరు నాకు ఫోన్ చెయ్యకపోయినా చెంటోడు ప్రతిరోజు పని మనిషి రత్తాలు సాయంతో నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. వాడి ద్వారా విషయం తెలుసుకున్న నేను డాక్టర్ని రహస్యంగా సంప్రదించాను. ఈ వయసులో కిడ్నీ దానం చేస్తే నా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని, అనారోగ్యం కలుగుతుందని డాక్టర్ ఎంత నచ్చజెప్పినా నేను వినిపించుకోలేదు. నేనెలాగూ జీవితంలో అన్ని దశలను చూశాను. మీరు ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్ళు. అందుకే నేను డాక్టర్ సలహా కూడా వినిపించుకోకుండా కిడ్నీని దానం చేశాను. అసలే నీ భార్యకు నేనంటే అసహ్యం. నేను దాతని అని తెలిస్తే అసలు అంగీకరించరు. అందుకే చెప్పొద్దని డాక్టర్ దగ్గర మాట తీసుకున్నాను. డబ్బులు తీసుకోకపోతే లేనిపోని సందేహాలు వస్తాయని ఆ డబ్బులను తీసుకున్నాను. ఆ డబ్బులు చెంటోడి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. నా కర్మకాండ మీకు ఆర్థిక భారం కాకుండా మన ఊరి ప్రెసిడెంట్ గారి దగ్గర గతంలో కొంత డబ్బు దాచిపెట్టాను. దాంతో కర్మకాండ జరిపించు. నాలాగా మీ బ్రతుకులు రోడ్డున పడకుండా నీ కుమారునికి మంచి బుద్ధులతో పాటు బాధ్యతలను కూడా నేర్పించు. ఇట్లు ప్రియమైన మీ అమ్మ అన్న ఉత్తరం చదివిన శ్రావణ్కు దుఃఖం పొంగుకొచ్చింది. అయోమయంలో తన వైపు చూస్తూ ఉన్న లతకు ఉత్తరాన్నందించాడు చదవమంటూ. ఉత్తరాన్ని చదివిన లతకు కన్నీరు ఆగలేదు. తన అత్తగారి పాదాలపై పడి, అత్తమ్మ నన్ను క్షమించండి. ఎవ్వరూ చేయని ఘోరమైన తప్పు చేశాను. నా స్నేహితురాలికి ఎదురైన చేదు అనుభవం నాకు ఎదురవుతుందేమోనని అతి జాగ్రత్తతో మిమ్మల్ని దూరంగా ఉంచి
మీకు తీరని అన్యాయం చేశాను. నేనెంత ద్రోహం చేసినా నువ్వు మాత్రం మాకు జీవితాన్నిచ్చావు. నా పాపానికి నిష్కృతి లేదు. నా వల్ల నీ ఆరోగ్యం క్షీణించి చనిపోయావు. ఇంత త్యాగం ఎవరు మాత్రం ఎవరికి చెయ్యగలరు? ఒక్క నువ్వు తప్ప. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలనత్తయ్యా? నువ్వు మా ఇలవేల్పువి అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది లత. ఎవరో లత పక్కనకొచ్చి ఊరడించే ప్రయత్నం చేస్తూ ఉండగా వారిని వారిస్తూ శ్రావణ్ ఆ వ్యక్తితో ఇలా అన్నాడు. ఆమెను మనసారా ఏడవనివ్వండి. తన మనసుకి కమ్ముకుపోయిన అపార్థాల కారు మేఘాలు కన్నీటి వానై కురిసేదాకా, మబ్బులు వేడి మనసుకు వెలుగులు ప్రసరించేదాకా దయచేసి ఆమెను ఏడవనివ్వండి అన్నాడు శ్రావణ్. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. తండ్రి చనిపోయిన తర్వాత కూడా చివరి చూపుకు రాకుండా బిజినెస్ డీలే ముఖ్యమని, భవిష్యత్తే మహాప్రసాదమని, చివరి చూపుకు కూడా రాకుండా తల్లి మనసును కష్టపెట్టిన ఓ కొడుకు కథ. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.